రాంగ్ ఏదో ఎక్కడైనా కనిపిస్తే మీరు పోలీస్కి ఫోన్ చేసి చెప్పండి కి అట్లా జరుగుతుంది. సపోజ్ మీకు ఇప్పుడు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ కొంతమంది రాళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు, ఎవరు పెట్రోల్ బాంబ్ రెడీ చేస్తున్నారు, అట్లాంటివి ఉన్నప్పుడు మీరు మాకు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ చాలా మంది బయట వాళ్ళు వస్తున్నారు, మీకు తెలుస్తుంది కదా ఇది బయట వాళ్ళు ఆర్ నార్మల్ వాళ్ళు, అట్లాంటివి అనుకుంటే కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీస్కి సహకరిస్తే మనం దీని నుంచి బయటికి ఖచ్చితంగా వస్తాము. అండ్ దాని తర్వాత నేను ప్రామిస్ చేస్తాను దట్ పోలీస్ తరఫు నుంచి మీకు చాలా మంచి ఎక్సలెంట్ సర్వీస్ దొరుకుతుంది. బట్ ఎవరు ఇట్లాంటి విషయాలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే, మళ్ళీ గొడవలో ఎంగేజ్ అయితే నేను అసలు ఎవరికి వదిలిపెట్టను. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఎంత పెద్ద ఎంత చిన్న వాళ్ళు ఉండొచ్చు, నేను అసలు ఒప్పుకోను. ఇప్పుడు చాలా మంది కోర్టుకి వెళ్ళాలి, ప్రతిరోజు కాదు బట్ అప్పుడప్పుడు కోర్టుకి వెళ్ళాలి. ఒకసారి క్రిమినల్ రికార్డ్ క్రియేట్ అయితే జాబ్ ఎట్లా వస్తుంది? గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఎట్లా వస్తుంది? పోలీస్ వెరిఫికేషన్ లో దొరుకుతుంది కదా. దాని తర్వాత మీకు పాస్పోర్ట్ కావాలంటే ఎట్లా వస్తుంది? వీసా కావాలంటే ఎట్లా వస్తుంది? రాదు. కోర్టులో వెళ్ళాలి, లాయర్ హైర్ చేయాలి, ఎంత డబ్బు ఖర్చు చేయాలి దేనికోసం? మొత్తం ఆస్తి అమ్ముకుని మీరు ఆ పరిస్థితి వస్తుంది. సో మనకి ఇట్లాంటి ఎందుకు కావాలి? ఎందుకు 2 లీడర్స్ ఉంటారు, ఒక పార్టీ సెకండ్ ఒక పార్టీ, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇబ్బంది ఎవరికి ఉంటుంది? కామన్ పర్సన్ కి ఉంటుంది, మామూలు మనిషికినే ఉంటుంది అంతే. సో ఇంత గొడవలు ఎందుకు మనం పెట్టాలి? మన ఫ్యూచర్ ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి? ఇది అందరూ ఒకసారి ఆలోచించాలి. ఇంత గొడవ ఉంటే ఇప్పుడు చూడండి, రేపు నుంచి 5 o'clock నుంచి ఆల్ షాప్స్ క్లోజ్ అవ్వాలి. షాప్స్ క్లోజ్ అవ్వాలి, 5th వరకు షాప్స్ క్లోజ్ అవ్వాలి. 5th తర్వాత నేను డిసిజన్ తీసుకుంటాను, నేను కలెక్టర్ గారు, దాట్ ఇప్పుడు మళ్ళీ మనం షాప్స్ ఓపెన్ చేయాలా వద్దా. ఈ 5 days లో ఎంత మందికి ఎంత కష్టం వస్తుంది. మామూలుగా ఇట్లాంటి డిసిజన్ నేను ఎప్పుడు తీసుకోను, బట్ ఇక్కడ మన పల్నాడులో ఇట్లాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఇట్లాంటి సీరియస్ డిసిజన్ తీసుకోవడానికి అవసరం పడింది. చేస్తారు ఇప్పుడు మీరే సఫర్ చేస్తారు కదా. పెద్ద వాళ్ళకి ఏం ఉండదు, చిన్న చిన్న పనులు ఎవరు చేస్తున్నారు, చిన్న చిన్న పని చేసి బతుకుతున్నారు, వాళ్ళకి ఎంత లాస్ ఉంటుంది జస్ట్ ఇమాజిన్ చేయండి. ఇట్లాంటి గొడవలు ఉంటే ఇట్లా పరిస్థితి వస్తుంది. సో మనకి ఇట్లాంటి ఎందుకు మనకి ఇట్లా? ఇది నా రిక్వెస్ట్ ఉంది మీరు ప్రాపర్ గా బిహేవ్ చేయాలి. ఇప్పుడు పోలీస్ తో పాటు కోఆపరేట్ చేయాలి. పోలీస్ ఇంట్రెస్ట్ ఓన్లీ మీ సర్వీస్, మీ రక్షణ కోసం ఉన్నాము, మేము మీకోసమే ఉన్నాము. మీకు ఏం ప్రాబ్లం జరగకుండా, సపోజ్ ఇక్కడ మనకి అందరూ బయట వస్తే రేపు ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వస్తుంది, అప్పుడు అందరూ ప్రిడిక్షన్ ఇస్తారు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు, దానిలో ఎక్సైటెడ్ అయ్యి ఆర్ 4th నాడు ఎప్పుడు రిజల్ట్స్ బయట వచ్చిన తర్వాత ఇక్కడ గ్యాదరింగ్ అయ్యి తాగి గోడ పడి ఏదో బండి కాల్చి ఇది చేస్తే ఎవరికి లాస్? మీకే లాస్. ఇది అన్ని ఖరాబ్ పరిస్థితి సేవ్ చేయడానికి పోలీస్ ఇక్కడ ఉంది, మీ రక్షణ కోసం ఉంది. ఇట్లాంటి వాళ్ళు గ్యాదర్ అయితే ఏమవుతుంది? వాళ్ళు ఏదో షాప్స్ లో ఏమి చేయవచ్చు, మీ బండి కాల్చుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. సో అట్లాంటి వాళ్ళు గ్యాదర్ అవ్వకుండా చేయడానికి మనం ఇట్లాంటి స్టెప్స్ తీసుకుంటున్నాము. సో మీరు కూడా ఖచ్చితంగా సహకరించాలి. నా ఉద్దేశం ఇది ఉంది, ఫస్ట్ మనం కౌంటింగ్ ప్రాసెస్ సరిగా జరిపించాలి, ఏం ఇన్సిడెంట్ లేకుండా పీస్ఫుల్ గా పల్నాడు ఈ ఎలక్షన్ మొత్తం మషినరీ నుంచి బయటికి రావాలి. దాని తర్వాత మనం పల్నాడుకి ఎట్లా ఇంకా బెస్ట్ డిస్ట్రిక్ట్ లో మనం చేంజ్ చేయొచ్చు, దాని మీద మనం పని చేయడం స్టార్ట్ చేస్తాము. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా మీకు సహకరించవచ్చు దాని మీద నేను
పని చేస్తాను. మీ గ్రీవెన్సెస్ ఉంటే, మీ ప్రాబ్లమ్స్ ఉంటే, ఏం ఇష్యూస్ ఉంటే దాని మీద పోలీస్ సరిగా రెస్పాన్స్ చేస్తుంది. ఇది ఏమి అయిపోయిన తర్వాత ఇప్పుడు అనుకుంటున్నాను నేను పల్నాడు వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ కూడా మనం చెప్పొచ్చు కదా, చెప్పొచ్చు కదా. ఇంత చూడండి, సిఆర్పిఎఫ్ డిప్లాయ్మెంట్, సిఏపిఎఫ్ డిప్లాయ్మెంట్ పల్నాడులో ఎంత ఉంది, రిమైనింగ్ డిస్ట్రిక్ట్ లో ఎంత ఉంది? ఎందుకు? ఇక్కడ వర్స్ట్ లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి ఇంతమందికి బయట నుంచి పంపించారు. ఎక్కడ పీస్ఫుల్ ఉంది అక్కడ ఏం అవసరం లేదు, అట్లాంటి డిస్ట్రిక్ట్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు పల్నాడు ఇస్ ద వర్స్ట్ డిస్ట్రిక్ట్ నేను ఇది అనుకుంటున్నాను. బట్ నేను ఇది బెస్ట్ డిస్ట్రిక్ట్ లో చేంజ్ చేయాలి అది కూడా అనుకుంటున్నాను. అండ్ దానిలో మీరు సహకారం ఇవ్వాలి నాకు. సో పీస్ఫుల్ గా బిహేవ్ చేసి ఇట్లాంటి గొడవలలో పార్టిసిపేట్ చేయకుండా డీసెంట్ గా బిహేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ డేస్ కొంచెం కంట్రోల్ చేసి ఇది విక్టరీ ప్రొసెషన్, కేక్ కటింగ్, ఇక్కడ గోల్ అక్కడ గోల్ అది చేయకుండా హ్యాపీగా కూర్చుంటే మనం దీని నుంచి బయటికి వచ్చి పల్నాడుకి బెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీలో మార్చుకుంటాం. గోల్ ఇది నా టార్గెట్ ఫర్ ద నెక్స్ట్ 2-3 months. How to improve Palnadu district, how to change it to the best district. సో మీరు అందరూ సహకరిస్తారు కదా. సో మీరు సహకరించాలి. నేను ఇది నా హోప్ ఉంది, మీరు అందరూ సహకరిస్తారు. పోలీస్ వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. నెక్స్ట్ ఫ్యూ డేస్ ఏం గొడవ పడరు. మీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉంటే, మీకు ఎనీ రాంగ్ ఏదో ఎక్కడైనా కనిపిస్తే మీరు పోలీస్కి ఫోన్ చేసి చెప్పాలి అట్లా జరుగుతుంది. సపోజ్ మీకు ఇప్పుడు ఎక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఎక్కడ కొంతమంది రాళ్ళు గ్యాదర్ చేసి పెట్టారు, ఎవరు పెట్రోల్ బాంబ్ రెడీ చేస్తున్నారు, అట్లాంటివి ఉన్నప్పుడు మీరు మాకు అది ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎక్కడ చాలా మంది బయట వాళ్ళు వస్తున్నారు, మీకు తెలుస్తుంది కదా ఇది బయట వాళ్ళు ఆ నార్మల్ వాళ్ళు, అట్లాంటివి అనుకుంటే కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. పోలీస్కి సహకరిస్తే మనం దీని నుంచి బయటికి ఖచ్చితంగా వస్తాము. అండ్ దాని తర్వాత నేను ప్రామిస్ చేస్తాను దట్ పోలీస్ తరఫు నుంచి మీకు చాలా మంచి ఎక్సలెంట్ సర్వీస్ దొరుకుతుంది. బట్ ఎవరు ఇట్లాంటి విషయాలు మళ్ళీ పార్టిసిపేట్ చేస్తే, మళ్ళీ గొడవలో ఎంగేజ్ అయితే నేను అసలు ఎవరికి వదిలిపెట్టను. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఎంత పెద్ద ఎంత చిన్న వాళ్ళు ఉండొచ్చు, నేను అసలు ఒప్పుకోను. ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు కూడా ఇక్కడ దీనిలో కేసెస్లో ఫిక్స్ అయ్యారు. 19 years చదువుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఎక్సైట్ అయ్యి గొడవలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ రౌడీ షీట్ ఓపెన్ అయింది. అండ్ ఎవరు ఇది స్టాప్ చేయడానికి లేదు. ఎవరు నాకు ఫోన్ చేస్తే కొంచెం చూడండి అమ్మా ఇది వదిలేయండి, వాళ్ళు మంచి వాళ్ళు ఆ రోజు, ఇది ఏం వినడానికి లేదు. ఎవరైనా అట్లాంటి దానిలో పార్టిసిపేట్ చేస్తే అందరి పేరు మీద కేసు కట్టడం జరుగుతుంది. అసలు ఎవరికి వదిలిపెట్టడం జరగదు. ఇది సింపుల్ ఇన్స్ట్రక్షన్ ఉంది ఆల్ పోలీస్ ఆఫీసర్స్ కి. ఇప్పుడు ఇట్లా పరిస్థితి వచ్చింది దట్ ఎక్కడ ఏం వినడానికి లేదు, ఏం కన్సిడర్ చేయడానికి లేదు. ఎవరు తప్పు చేస్తే జైలుకి పోతారు అంతే. సో ఇప్పుడు మీరు చాలా మంచి వాళ్ళు నాకు తెలుసు. ఈ నా మెసేజ్ ఏముంది ఇది స్ప్రెడ్ చేయాలి, మీరు పోలీస్కి సహకరించాలి. మనం పీస్ఫుల్గా కౌంటింగ్ ఇక్కడ జరిపిస్తాము. ఈవెన్ కౌంటింగ్ తర్వాత కూడా ఏమీ ఎక్కడ ఇన్సిడెంట్ లేకుండా చూస్తాము. పోలీస్ మీ సర్వీస్లో ఉంటుంది, మీరు కూడా అట్లానే బిహేవ్ చేయాలి. చేస్తారా? हमको इधर में हमारा हेल्प करने के लिए, मुझे हिंदी बोले हुए इतना टाइम हो गया कि मुझे हिंदी नहीं बोली जा रही अभी. तो फर्स्ट ऑफ ऑल थैंक यू. मेरे को पता है कि आप लोगों को कितनी डिफिकल्टी होती है, आप दूर दूर से यहाँ पे आते हो, अपनी ड्यूटी काफ़ी अच्छे से कर रहे हैं आप सब लोग यहाँ पर. तो आप सबको मेरा हृदयपूर्वक धन्यवाद.